హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నన్ను రీసెంట్లీ చాలామంది అయితే నేను ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నాను, ఊబర్లో జాయిన్ అయ్యి పార్ట్ టైంగా ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటున్నా. ఈ ఊబర్ బైక్ ట్యాక్సీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది ఎలా అంటే, బ్రో నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను, అయితే ఆ జాబ్లో వచ్చే శాలరీ నాకు సరిపోవట్లా, నేను కూడా ఊబర్ బైక్ ట్యాక్సీలో జాయిన్ అయ్యి పార్ట్ టైంగా ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుంటాను, ఈ ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఊబర్ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు. ఇంకొకటి, మనం ఇంట్లోనే కూర్చొని ఊబర్లో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాసెస్ తెలుసుకుంటే ఇంకా వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు కదా, ఇంట్లోనే ఉండి ఊబర్లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. అయితే హైదరాబాద్లో ఊబర్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసు, మరి వైజాగ్ వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, విజయవాడలో ఊబర్ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు. ఒకవేళ తెలిసిన ఇంటి నుంచి 30 కిలోమీటర్లు అంటే అక్కడ దాకా వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నేను ఇవాళ క్లియర్గా మీకు గైడ్ చేస్తాను. మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ఊబర్లో రిజిస్ట్రేషన్ అయితే అయిపోవచ్చు. కొత్తగా ఎవరైతే ఊబర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి వీళ్ళు జాయినింగ్ బోనస్ అనేది ఇస్తున్నారు. సిటీ తగ్గట్టుగా వీళ్ళు జాయినింగ్ బోనస్ అనేది ఎక్కువ తక్కువ ఇస్తూ ఉన్నారు. మన హైదరాబాద్ సిటీలో 500 రూపాయలు జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు. విజయవాడ, వైజాగ్లో మాత్రం ఎక్కువ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు. వైజాగ్ అండ్ విజయవాడలో ఎక్కువ మంది డ్రైవర్స్ కావాలి కాబట్టి ఆ సిటీలో జాయినింగ్ బోనస్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు. ఈ జాయినింగ్ బోనస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి, ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేయండి, మాకు ఊబర్ ఐడి కావాలని చెప్పి. వాళ్ళు మీకు ఊబర్ ఐడి యాక్టివేషన్ చేసిస్తారు. వాళ్ళకి మీరు డాక్యుమెంట్స్ అయితే సెండ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ సెండ్ చేయాలనేది మీకైతే క్లియర్గా చెప్తాను. ఇకపోతే మీరు ఇండివిజువల్గా జాయిన్ అయితే ఈ 5,000 రూపాయల జాయినింగ్ బోనస్ అనేది రాదు. మీరు పంపించే డాక్యుమెంట్స్ మిస్యూజ్ అయితే చేయరు. ఊబర్ ఐడి యాక్టివేషన్ చేయడం కోసం మ్యాండేటరీగా ఆ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. కాబట్టి డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ప్యానిక్ కాకుండా డాక్యుమెంట్స్ సెండ్ చేయండి. ఊబర్ ఐడి విత్ ఇన్ 1 డేలో మీకు అయితే ఇస్తారు. 5,000 రూపాయల జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇకపోతే మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 500 నుంచి 1000 రూపీస్ వరకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. జాయిన్ అయ్యేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఊబర్లో జాయిన్ అయితే ఎంత జాయినింగ్ బోనస్ ఉంటుంది అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే ఈ ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటేంటి? ఫస్ట్ థింగ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బైక్ ఆర్సీ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు ఊబర్లో అయితే రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఇంకొంతమంది ఎలా అడుగుతుంటారంటే, అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మా నాన్నగారు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి నేను ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చా? అలా రిజిస్ట్రేషన్ అవ్వలేరు. అలా రిజిస్ట్రేషన్ అయినా మీ ఊబర్ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్స్ అన్నీ మీరే ఉండాలి. ఇకపోతే బైక్ ఆర్సీ. ఈ బైక్ ఆర్సీ ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు, బైక్ ఉంటే సరిపోతుంది. బైక్ ఆర్సీ మీ నాన్నగారి పేరు మీద ఉన్నా పర్లేదు, మీ ఫ్రెండ్ పేరు మీద ఉన్నా పర్లేదు, మీరు ఊబర్లో మీ బైక్ని అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? బ్యాంక్ అకౌంట్ కూడా మీ డీటెయిల్స్ అయితే ఉండాలి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ నుండి మీరైతే ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వండి. ఎవరైతే విజయవాడ, వైజాగ్లో ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేయండి. ఓకేనా? నేనైతే లింక్ పైన ట్యాప్ చేసి ఊబర్ సైట్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మోర్ అని కనిపిస్తుందో దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, ఊబర్ డ్రైవర్ యాప్ అని చెప్పిందా, దీనిపైన ట్యాప్ చేయండి. ఒకవేళ ర్యాపిడో యాప్ లింక్ కావాలనుకుంటే దానిపైన ర్యాపిడో యాప్ లింక్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఊబర్ లింక్ పైన ట్యాప్ చేస్తున్నాను. డైరెక్ట్గా క్రోమ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ ఊబర్ అఫీషియల్ సైట్కి అయితే మనం వెళ్ళిపోతాము. ఇక్కడ సైన్ అప్ టు డ్రైవర్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అంటుంది. మీరు ఏ ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. మీ నెంబర్కి 4 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము. ఓటీపీ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీరు మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నేను మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా. ఓకే, సమ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. నేను పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ పెట్టిన పాస్వర్డ్ ఏం పెట్టారో చూడాలనుకుంటే ఈ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే పాస్వర్డ్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి వచ్చాక మీ ఆధార్ కార్డులో అలాగే మీ పాన్ కార్డులో ఏం పేరు ఉందో చూసుకొని యాజ్ ఇట్ ఈస్ అదే ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ ఇంటి పేరు, సెకండ్ నేమ్ మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ అగ్రిమెంట్ అని చెప్పి అడుగుతుంది, ఆ అగ్రీ పైన ట్యాప్ చేయండి. ఊబర్ వాళ్ళ పాలసీస్కి మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన నెక్స్ట్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్గా నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ప్రోమో కోడ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఆటోమేటిక్గా రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఏమి కెలక్కండి. దాన్ని కెలిగితే మళ్ళీ మీకు ఈ జాయినింగ్ బోనస్ అనేది రాదు. హైదరాబాద్ సిటీ సెలెక్ట్ అయిపోయింది. ఒకవేళ సిటీ మార్చుకోవాలనుకుంటే మీరు సిటీ కూడా మార్చుకోవచ్చు.
ఇప్పుడు నేను హైదరాబాద్లో చేయాలనుకున్నాను కాబట్టి హైదరాబాద్ యాజ్ యూజువల్గా పెట్టేశాను. ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, మీరు బైక్ యాడ్ చేయాలనుకుంటున్నారా, కార్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారా, ఆటోతో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను బైక్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి బైక్ పైన అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ బైకులు కూడా 2 వెహికల్స్ అయితే ఉన్నాయి, కమర్షియల్ మోటార్, నార్మల్ మోటార్ బైక్. యాక్చువల్లీ మనవన్నీ కూడా వైట్ ప్లేట్ బైక్స్, అంటే ఎల్లో ప్లేట్ బైక్స్ కాదు కాబట్టి నార్మల్ బైకే సెలెక్ట్ చేయండి. కొన్ని సిటీస్లో ఎల్లో ప్లేట్ వెహికల్స్ ఉండాలి అండ్ రూల్ అయితే ఉంటుంది, మన సిటీలో ఆ రూల్ అయితే లేదు కాబట్టి నార్మల్ బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కంటిన్యూ. ఇక్కడ చూడండి, మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ విజిబిలిటీతో అప్లోడ్ చేయాలి. వెల్కమ్ టు మన ఇంటి పేరు అయితే వచ్చేసింది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేయాలి. దీనిపైన ట్యాప్ చేయండి. అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అనేది దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి టేక్ ఫోటో. యాక్చువల్లీ మన గ్యాలరీలో ఆ ఫొటోస్ ఉంటే డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఫిజికల్గా మన దగ్గర కార్డు ఉంటే కార్డు కూడా మనం ఫోటో తీసి పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నా దగ్గర ఫిజికల్ కార్డ్ అయితే ఉంది. ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ విజిబిలిటీ ఉండేలా అప్లోడ్ అయితే చేయండి. ఓకే, మనం తీసిన ఫోటో అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఒకవేళ క్లియర్గా రాలేదనుకుంటే ఆ ఫోటోని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఒకవేళ క్లియర్ విజిబిలిటీగా ఉంది అనుకుంటే అప్లోడ్ చేసేటప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా అప్లోడ్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేసింది, గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ ఉంటే క్యాప్చర్ చేయండి. ఫ్రంట్ బ్యాక్ రెండు అప్లోడ్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం. వెరిఫై యువర్ డాక్యుమెంట్ అని కనిపిస్తుందా, కాస్త వెయిట్ చేయండి, కంగారు పడకండి. రీలోడ్ చేస్తే మళ్ళీ మొదటికైతే వెళ్ళిపోతారు కాబట్టి రీఫ్రెష్ చేయకండి పేజ్ అనేది. ఓకే, ప్రొఫైల్ పిక్చర్. ఇప్పుడు మన ఫోటోని అయితే మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలంటే మీరు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే అప్లోడ్ చేయలేరు, డైరెక్ట్గా లైవ్లో మీరైతే ఫోటో అయితే తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా వీలైతే ఒక ఫోటో అయితే చూపిస్తున్నాను చూడండి. సో రెఫరెన్స్ కోసం ఇలా అయితే అప్లోడ్ చేయాలి. నేను నా సెల్ఫీ అయితే అప్లోడ్ చేసుకుంటాను. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చేసింది. ఓకే పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డ్. దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ టేక్ ఫోటో పైన ట్యాప్ చేస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి, కెమెరా, గ్యాలరీ. గ్యాలరీలో ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. అవి కూడా క్లియర్ విజిబిలిటీ ఉండే డాక్యుమెంట్స్ మాత్రం మీరు అప్లోడ్ చేయండి. వెరిఫై డాక్యుమెంట్ అని కాస్త లోడ్ అవుతుంది, బఫరింగ్ అయినంత వరకు వెయిట్ చేయండి. ఆధార్ కార్డ్ అప్లోడ్ అయితే చేస్తాం. ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అంటే బైక్ ఆర్సీ అయితే అప్లోడ్ చేయాలి. దీనిపైన ట్యాప్ చేయండి. మీరు మీ వెహికల్ నెంబర్ అయితే ముందు ఎంటర్ చేయండి. నేను నా వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెహికల్ ఆర్సీ అయితే అప్లోడ్ అయిపోయింది. ఓకే పైన ట్యాప్ చేయండి. అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా అప్లోడ్ చేసిన తర్వాత ఊబర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మనకి ఇక్కడ రికమెండ్ చేస్తుంది చూడండి. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతారు. సగం ప్రాసెస్ ఫినిష్ అయిపోయింది. మిగతా సగం ప్రాసెస్కి ఇక్కడ ఊబర్ యాప్లో అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఇంతకు ముందు క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి, పాస్వర్డ్ మీరైతే గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఊబర్ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. దీనిపైన ట్యాప్ చేస్తే ఊబర్ యాప్ ఓపెన్ అవుతుంది. అన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వండి. పర్మిషన్స్ ఇస్తేనే ఈ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. మనకు కూడా బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అనేవి వస్తాయి. యాప్కి పర్మిషన్ ఇస్తున్నా, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్, ఇంతకుముందు మీరు ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను నా నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే మన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ 4176. సో ఓటీపీ ఎంటర్ చేశాను. ఇంతకుముందు మనం పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఊబర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే డాడీ యువర్ అకౌంట్ ఆల్మోస్ట్ ఈజ్ రెడీ, బట్ ఇంకా యాక్టివేషన్ అయితే కాలేదు. ఓకే పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మెనూ పైన ట్యాప్ చేయండి. అకౌంట్స్ ఓపెన్ చేయండి. అకౌంట్స్ ఓపెన్ చేశాక డాక్యుమెంట్స్ సెక్షన్కి రండి. డాక్యుమెంట్స్ సెక్షన్లోకి వచ్చాక మనం కొన్ని డాక్యుమెంట్స్ ఫ్రంట్ సైడ్ మాత్రమే అప్లోడ్ చేసాం, ఇంకొన్ని డాక్యుమెంట్స్ బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్ చూడండి, ప్రొఫైల్ పిక్చర్. ఇంతకుముందు తీసిన ఫోటో అనేది క్లియర్ విజిబిలిటీ లేదు అని చెప్పేసి రిజెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అప్లోడ్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే అప్లోడ్ చేయండి. అట్ ది సేమ్ టైం బ్యాంక్ పాస్బుక్ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ సైడ్ ఫోటో మళ్ళీ అప్లోడ్ చేయండి అని చూపిస్తుంది. దాంతోపాటుగా బైక్ ఆర్సీ
అప్లోడ్ చేయండి అని చూపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఆప్షనల్ అని చూపిస్తుంది కాబట్టి అప్లోడ్ చేయకపోయినా సరే మన ఐడి అనేది యాక్టివేషన్ అవ్వచ్చు. బట్ మీ దగ్గర ఆ వెహికల్ ఆర్సీ ఉంటే అప్లోడ్ చేస్తే బెటర్. నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. రెఫరెన్స్ కోసం ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇంతకు ముందులాగే ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ చేస్తాను. ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉండే ఫోటో అయితే ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. చూస్ ఫైల్స్, నా దగ్గర ఆల్రెడీ ఫోటో అయితే ఉంది. ఆధార్ కార్డ్ బ్యాక్ ఫోటో, సెలెక్ట్ ఫోటో, సేవ్. ఓకే, ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉండే ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఒక 2 hours అయితే టైం పడుతుంది. వెయిట్ చేయండి. ఒక్కొక్కసారి వేగంగానే అప్లోడ్ అయిపోతుంది. వేగంగానే ఐడి కూడా వెరిఫికేషన్ అయ్యి మన ఐడి యాక్టివేషన్ చేస్తారు. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు డే టైంలోనే చేయండి. ఓకేనా. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ సైడ్ కొంతమంది రాత్రిపూటలో చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఐడి అనేది వేగంగా యాక్టివేషన్ అవ్వదు. డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేసాను. సెలెక్ట్ ఫోటో, సేవ్. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ అయితే మీరు అప్లోడ్ చేయండి. ఓకేనా. ప్రజెంట్ బ్యాంక్ పాస్బుక్ లేకపోయినా సరే ఒక ఐడి యాక్టివేషన్ అయిన 10 days తర్వాత కూడా మీరు బ్యాంక్ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఆప్షనల్ బ్యాంక్ పాస్బుక్ అనేది. ఆల్మోస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. అన్నీ కూడా ఇన్ రివ్యూలు అయితే ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయిన తర్వాత కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. తర్వాత మన ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. సక్సెస్ఫుల్గా నా ఊబర్ ఐడి అనేది యాక్టివేషన్ అయింది. ఊబర్ ఐడి యాక్టివేషన్ అవ్వడానికి 2 hours అయితే టైం పట్టింది. నేను 2 hours వెయిట్ చేసిన 2 hours నా ఊబర్ ఐడి అనేది యాక్టివేషన్ అయింది. వన్స్ ఊబర్ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత ఫస్ట్ రైడ్ ఎలా తీసుకోవాలి, రైడ్ యాక్సెప్ట్ చేశాక పికప్ లొకేషన్కి ఎలా వెళ్ళాలి, 10 kilometers వెళ్తే మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, అందులో కమిషన్ ఎంత కట్ అవుతుంది అనేది క్లియర్గా చూపిస్తాను. ఒక రైడ్ యాక్సెప్ట్ చేశాక పికప్ లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటలేరు. రైడ్ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఆ రైడ్ ఎలా క్యాన్సిల్ చేయాలి, ఎన్ని రైడ్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఒక రోజులో, అవి కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లాగిన్లోకి వెళ్ళి ఫస్ట్ రైడ్ తీసుకుందాము. ఊబర్ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మీకు కూడా ఇలానే కనిపిస్తుంది. ఊబర్ యాప్ ఓపెన్ చేయండి. ఆన్లైన్లోకి వెళ్ళాలంటే గో ఆన్లైన్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతారు. అంతకంటే ముందు మీకు ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. ఫస్ట్ డే మీకైతే ఇన్సెంటివ్స్ రాకపోవచ్చు. ఒక 2-3 days వర్క్ చేస్తే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. రెఫరెన్స్ కోసం వేరే ఐడి అయితే మీకు చూపిస్తున్నాను. అంటే ఇన్సెంటివ్స్ కూడా మీకు చూపించాలి కదా అని. ఇక్కడ ఇన్సెంటివ్స్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 80 orders కంప్లీట్ చేస్తే మనకి 600 రూపాయల ఇన్సెంటివ్ అయితే వస్తుంది. తర్వాత ఇంకొక 20 ట్రిప్లు కంప్లీట్ చేస్తే ఇంకొక 400 రూపాయల ఇన్సెంటివ్ అయితే వస్తుంది. లాస్ట్ 50 trips కంప్లీట్ చేస్తే 1300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఈ ఇన్సెంటివ్ అమౌంట్తో పాటుగా మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆన్లైన్లోకి ఎలా వెళ్ళాలో క్లియర్గా మీకు చెప్తాను చూడండి. దీనిపైన ట్యాప్ చేస్తే సింపుల్గా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఆన్లైన్లోకి వెళ్ళే ముందు సమ్టైమ్స్ ఫోటో అయితే అడుగుతుంది. మీరు లైవ్లో ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేయకపోతే ఆన్లైన్లోకి అయితే వెళ్ళలేము. మనకి ఇక్కడ ఆరెంజ్ జోన్స్ అయితే ఉంటాయి. ఈ జోన్లో ఉండేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అట్ ది సేమ్ టైం బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. ఈ ఆరెంజ్ జోన్కి అర్థం ఏంటంటే హై డిమాండ్ ఏరియా అంటారు. ఇక్కడ చూడండి 186 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. ఇలా రైడ్ వచ్చేటప్పుడు నియర్ బై ఎంతమంది కెప్టెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తుంది. రైడ్ యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్, ఇలా మ్యాచ్ పైన ట్యాప్ చేస్తే ఈ రైడ్ అనేది మనకి యాక్సెప్ట్ అవుతుంది. ఇలా రైడ్ యాక్సెప్ట్ అయిన తర్వాత మనకి స్టార్ట్ నావిగేషన్. రైడ్ యాక్సెప్ట్ చేశాక కస్టమర్ ఏ లొకేషన్లో ఉన్నారు అని కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడికి నావిగేషన్ త్రూ వెళ్ళాలనుకుంటే ఇక్కడ నావిగేట్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే గూగుల్ మ్యాప్స్కి అయితే రీడైరెక్ట్ అయిపోతాం. ఇక్కడ నుండి క్లియర్గా పికప్ లొకేషన్కి ఎంత దూరం ఉంది అనేది కనిపిస్తుంది. 450 meters. ఓకేనా. ఈ నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రైడ్ క్యాన్సిల్ చేయాలి అనుకున్నా, కస్టమర్కి కాల్ చేయాలనుకున్నా ఏం చేయాలి, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ కాల్ సింబల్, ఇక్కడ కాల్ సింబల్ పైన ట్యాప్ చేసి మనం కస్టమర్కి కాల్ చేయొచ్చు. కస్టమర్కి కాల్ చేయాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్తోనే మనం కాల్ చేయొచ్చు. రైడ్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నారు ఏదో ఒక రీజన్ బట్టి. సో దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 lines పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 dots కనిపిస్తున్నాయా, ఈ 3 dots పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏ రీజన్తో రైడ్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో ఆ రీజన్ పైన సెలెక్ట్ చేయండి. ప్రాబ్లం విత్ పికప్ రూట్, యాక్సెప్ట్ ట్రిప్, యాక్సిడెంట్, ఇలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. నేనైతే పికప్ అని చెప్పి పెడుతున్నా జస్ట్ మీకు అర్థం అవడం కోసం. కంటిన్యూ ఆర్ క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్ ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా ఒక రోజుకి ఎన్ని రైడ్లైనా క్యాన్సిల్ చేయొచ్చు. అన్నెసెసరీగా ఎక్కువ రైడ్లు క్యాన్సిల్ చేస్తే ఐడి బ్లాక్ అయ్యే అవకాశం అయితే ఉంది, జాగ్రత్త. రైడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత నియర్ బై మళ్ళీ ఏమైనా రైడ్స్ ఉంటే ఆ రైడ్స్ మళ్ళీ మనకైతే వస్తాయి, చూపిస్తాను అది కూడా మీకు. చూడండి, ఆ రైడ్ వదిలేసిన తర్వాత
207 రూపీస్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది ప్యాకేజ్. బట్ డ్రాప్ లొకేషన్ చూడండి 23 కిలోమీటర్లు అయితే ఉంది. 23 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ప్యాకేజ్ డెలివరీ చేస్తే మనకి 207 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయని చూపిస్తుంది. బట్ నేను ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలనుకుంటలేను, ఆర్డర్ యాక్సెప్ట్ చేయలే. సక్సెస్ఫుల్గా ఊబర్లో ఫస్ట్ ఆర్డర్ అయితే తీసుకున్నా, ప్యాకేజ్ అయితే వచ్చింది, ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. కస్టమర్ కాల్ చేస్తున్నారు. హలో అన్న, వస్తున్నా అన్న, ఇక్కడే ఉన్నా, 2 minutesలో వచ్చేస్తాను అక్కడికి. ఓకే ఓకే. కస్టమర్ కాల్ చేస్తున్నా, వస్తున్నారా లేరా అని చెప్పేసి. వస్తున్నాను సార్ అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చాను. ట్రిప్ యాక్సెస్ చేశాక నావిగేషన్ ఇక్కడ సింబల్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ కనిపిస్తుంది. సో పికప్ లొకేషన్ కి జస్ట్ 400 meters మాత్రమే ఉంది. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్ కి వెళ్ళిపోదాము. సార్ ఊబరా, ఇదేనా మెటీరియల్? అమౌంట్ వాళ్ళు ఇస్తారా సార్, మీరు ఇస్తారా? మీరే పే చేస్తారా? మీ నంబర్ చెప్పండి, అలాగే వాళ్ళ నెంబర్ కూడా చెప్పండి నాకు. సక్సెస్ఫుల్గా కస్టమర్ సార్ ఇచ్చిన ప్యాకేజ్ అయితే పిక్ చేసుకున్న. ఈ చిన్నపాటి కవర్ని మనమైతే డెలివరీ చేయాలి. కవర్లో మెడిసిన్స్ అయితే ఉన్నాయి. సమ్ టైమ్స్ మీరు అడగండి కవర్లో ఏమున్నాయని చెప్పి. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం రండి. ఐటమ్ తీసుకున్న తర్వాత ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ పిఏ కనిపిస్తుందా, యాక్చువల్లీ అది కస్టమర్ పేరు. ఇక్కడ కన్ఫర్మ్ పికప్ ఐటమ్ తీసేసుకున్నాం కాబట్టి పిక్డ్, తర్వాత కంప్లీటెడ్ పికప్, దీన్ని ఇలా రైట్ స్వైప్ చేయాలి. ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నావిగేట్ అనే సింబల్ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేస్తే నావిగేషన్ అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్కి అయితే వచ్చేస్తున్నాం. చూడండి ఇక్కడ నుండి 13 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 13 కిలోమీటర్ వెళ్ళి పార్సల్ అయితే ఇచ్చేద్దాం. ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి, ఎంత కమిషన్ కట్ అయింది మీకు క్లియర్గా చూపిస్తాను. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఈ కవర్ని డెలివరీ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే డెలివరీ చేసాం. కస్టమర్కి కాల్ చేసి పేమెంట్ అయితే రిసీవ్ చేసుకుందాం. 9398. ఐటమ్ డెలివరీ చేశాక కలెక్ట్ పేమెంట్, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ బిల్ అమౌంట్ అయితే వస్తుంది. ఎంత వస్తే అంత అమౌంట్ కస్టమర్ దగ్గర మనం తీసుకోవాలి. తర్వాత డెలివరీ ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది ఇక్కడ కనిపిస్తుంది. యాక్చువల్లీ లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మనకు చూపిస్తుంది. ఇదిగోండి లాస్ట్ ట్రిప్లో మనకి 131 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ట్రావెల్ చేసింది 13 కిలోమీటర్, అంటే పర్ కిలోమీటర్కి 10 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చినట్టే. ఇందులో కమిషన్ అంటూ ఏమీ కట్ అవ్వలేదు ఇప్పుడైతే. ఆ ట్రిప్ డీటెయిల్స్ కూడా మనం ఓపెన్ చేసి చూడొచ్చు. చూడండి మనం 13 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. వావ్ చూడండి భయ్యా. బట్ నేను ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలనుకుంటలేను, ఆర్డర్ యాక్సెప్ట్ చేయలే. రేపు 1 డే మొత్తం ఊబర్లో వర్క్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు క్లియర్గా చూపిస్తాను.